ఎస్ ఐ హ్యాడ్ ఇట్ అను. నా అది మాకెందుకు బిగ్గెస్ట్ విక్టరీ అంటే ఇప్పట్లో కార్పొరేట్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అవును. ప్లస్ డెఫినెట్గా చాలాసార్లు దాన్ని స్కాన్ చేసి అబ్బో చేయాలి. చాలా గొడవ ఉంటుంది. కాదు వాళ్ళని కూడా మనం అనడానికి లేదు, ఎందుకంటే ఇండివిజువల్ డెసిషన్ కాదు కదా, అది క్యూములేటివ్ డెసిషను. పైగా తప్పు కూడా కాదు, ఎక్కడో బాంబేలోనో ఢిల్లీలో ఉన్న తెలుగు రాని వాళ్ళు మరి హెడ్స్ ఉంటారు, వాళ్ళు చూసి వాళ్ళకి అర్థం కావాలి. కొన్ని కొన్ని డైలాగ్ పంచెస్ ఉంటాయి. అవును. అది ఎలా అర్థమవుతుంది, మన తెలుగు డైలెక్ట్ పంచాలకు అర్థం కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ జీ వాళ్ళు వచ్చి దే గాట్ ఇన్ టు పార్ట్నర్షిప్. నాకు తెలుసు అది బిగ్గెస్ట్ విక్టరీ, ఫైనల్ అండ్ ద గ్రేటెస్ట్ విక్టరీ నా ఉద్దేశంలో. కమర్షియల్ సినిమాకి కొలబద్ద దిల్ రాజు. అవును. వరల్డ్ వైడ్ రైట్స్ కొన్నాడు రాజు. కానీ అసలు సంథింగ్ మైండ్ బ్లోయింగ్ రియల్లీ. అది నాకు ఎందుకు ఎక్సైటింగ్ అనిపించిందంటే, ఇది ఎందుకు చెప్పానంటే, ఇది సరే పవన్ మీద ఇష్టం ఉండటంతో నాకు నచ్చచ్చు, పవన్కి కశ్యప్ చెప్పింది నచ్చి తను మొదలెట్టి ఉండొచ్చు, పవన్ చెప్పింది భానుకి కళ్యాణ్కి నచ్చి వాళ్ళు మొదలెట్టి ఉండొచ్చు, మేము అందరికీ ఒకళ్ళొకళ్ళు నచ్చాం కనుక మాకు నచ్చచ్చు. బట్ ఎక్కడో సంబంధం లేని ఒక కార్పొరేట్ వాళ్ళు వచ్చి మాతో చేతులు కడపటం ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయితే, దిల్ రాజు సినిమా కొంటాం, ఎందుకంటే ఎదురు డబ్బులు ఇచ్చి కొనాలి. అవును, డబ్బులు ఇవ్వాలి కదా, ఊరికి మాటలు కాదు కాదుగా, ఇచ్చి మొత్తం సినిమా కొనుక్కోవటం నాకు తెలిసి ఇది మా గ్రేటెస్ట్ విక్టరీ. సో ఈ సినిమాలో ఏమవుతుందంటే కొన్ని సినిమాలకి మనం కొంచెం ఎక్కువ మోజు చూపిస్తాం. అవును. ఆ మోజు చూపించడానికి గల కారణం ఏంటి తెలుసా నాగేంద్ర, ఆ సినిమా తాలూకు ప్రతిభ, ప్రభావం, దాని యొక్క కాంతి మనకి తెలియకుండా, మనకి తెలియకుండా ఒక మనిషిని, వ్యక్తిని ఇష్టపడితే నాకు పవన్ చాలా ఇష్టం, నేను అరగంట చెప్పచ్చు, కశ్యప్ ఇష్టం నాకు గంటన్నర చెప్పచ్చు, భాను గురించి 2 గంటలు చెప్పచ్చు, కళ్యాణ్ గురించి చెప్పిన ఫైనాన్షియల్ టర్మ్స్ సెట్ అవ్వడం ఉన్నది చూడు. ఇప్పుడు జీ స్టూడియో నువ్వు అన్నట్టుగా మీరు యూ స్క్రాచ్ మై బ్యాక్ అండ్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టుగా, యువర్స్ అన్నట్టుగా కాకుండా అది ఓకే కాబట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్లోకి వెళ్ళింది. బట్ జీ స్టూడియోస్ కమింగ్ అండ్ దిల్ రాజు బయింగ్ ద వరల్డ్ రైట్స్ is something very stunning and thrilling. అది ఎక్కడో we are all super duper excited. ఇప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ వేర్ ఎగ్జాక్ట్లీ ది రియల్ గేమ్ స్టార్ట్స్. ఎలా అంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి నచ్చో మరి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, మీ టీము బ్రదర్, కాస్టింగ్ అన్నీ చాలా బలంగా యు ఆర్ దేర్. అంటే ట్రైలర్ చూసి పడిపోయి ఉంటారు నేను అనుకుంటున్నా బేసిక్గా. లేదా ట్రైలర్ భలే చెప్పావు, అంతకుముందు ఎప్పుడు 1 month బ్యాకే, ఇంకా అప్పటికి మా ట్రైలర్ కూడా రాలేదు, టీజర్ రాలేదు. బట్ దే మస్ట్ హావ్ సీన్ సమ్ గ్లింప్సెస్ ఆఫ్ ఇట్. హైలీ పాసిబుల్, అదర్వైజ్ వై వుడ్, అది నేను 100% చూస్తారు కదా, చూడాలి కూడా కదా. మనం భలే చెప్పావు, ఎక్కడో లోపలేసిన అండర్వేర్నే అరగంట కొనుక్కుంటాం మనం, అలాంటిది తాడాట్లా పెన్సిల్ పెట్టలేరు కదా, దే హ్యావ్ టు సీ, చూసుంటారు అవకాశం. బట్ అక్కడ దే మస్ట్ హావ్ బీన్ వెరీ కంప్లీట్లీ కరెక్ట్ ఫెల్. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే గేమ్ ఎలాగంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఈ రోజున ఏ సినిమాని కూడా అంత ఈజీగా సైన్ పెట్టేటట్టుగా లేరు జనం. కరెక్ట్, ఆడియన్స్. నువ్వే అన్నావు కదా, ప్రేక్షక దేవుళ్ళు కాదు దెయ్యాలని. కరెక్ట్ కదా, అవును, మనందరం కూడా దెయ్యాలమే, దెయ్యాలే, మనం ప్రేక్షకులమే కదా. కరెక్ట్, వేరే సినిమాలకు మనం ప్రేక్షకులు. నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చకపోవచ్చు, అతనికి నచ్చకపోవచ్చు, వాట్ ఇస్ ఇట్, నచ్చకపోవడానికి ఏం కారణం అక్కర్లే. కరెక్ట్, కారణాలు కావాలి. నిజం, అవును. ఇప్పుడు ఇందులో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళాక వేర్ డస్ గాయపడ్డ సింహం స్టాండ్ యాజ్ కంటెంట్, అది నిజంగా అది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఎలా తెలుస్తుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, ఎవరు ఆడియన్స్ మనకు పేరున ఎవరైనా తెలుసా, తెలీదు. ఆడియన్స్ అనేది ఒక ఇన్ఫనైట్ ఒక ఇమాజినేషన్ మనకి కదా. ఇప్పుడు పలానా సపోజ్ నీకు నిరంజన్ గారు పరిచయం ఉన్నారు కదా, మన నల్గొండలో ఉంటారు. అవును. వెంకటేశ్వరరావు గారు తెలుసా, అక్కడ మహావీర్ హాస్పిటల్ ఎదురుగా ఉంటారు, తెలుసా, పరిచయం ఉందా? మరి అదే చెప్తున్నా, మరి తెలియని ఆడియన్స్ వాళ్ళు. నిరంజన్ అంటే నాకు అనుకోకుండా ఈవెంచువల్ గా నల్గొండలో నిరంజన్ అంటే నా ఫ్రెండ్ అన్నట్టు. అదే అంటున్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే నాగేంద్ర, ఆ తెలియని ఆడియన్స్ అనే ఒక ఫామ్ చేసుకొని ఆ తెలియని దానికోసం ఏదో తీసేస్తూ ఉండే పొరపాటు, అది దెబ్బైపోతుంది. ఎందుకు చెప్పనా, మనకు కావాల్సింది, మనకు వచ్చింది, మనకి తెలిసింది, మనకు తెలిసినట్టు తీస్తే కరెక్ట్. అది
అట్లీస్ట్ ఒకళ్ళకైనా నచ్చింది తీసుకోవచ్చు. తెలియని వాళ్ళ గురించి మనం వాళ్ళకి నచ్చుతుందని ఎలా? అంటే నేను ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. యా, దట్ ఈస్ వేర్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్. శివ ఉంది, కరెక్ట్. ఎవరికి నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు. ఇది ఎవరికి నచ్చలేదంటే కాదు, ఆడియన్స్. అది కాదు నేను చెప్పేది, ఆడియన్స్ రాకముందు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాజ్ ఎ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు చూసి పర్వాలేదు, లేడీస్కి రారు అని చెప్పి కరెక్ట్. వన్ సైడ్ ఫిల్మ్, చాలు ఆర్ఆర్ ఏదో ట్రాక్లు ఇస్తే చాలులే, కరెక్ట్, ఖర్చు వేస్ట్ అనుకోవడం, కరెక్ట్ కదా. 100%. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను. కాబట్టి నీతో నాకు తెలుసు కాబట్టి చెప్పు. నువ్వు అంతవరకు వచ్చావు. అంత గొప్ప సినిమా తీసి ఒక చరిత్రని సృష్టించిన రామ్ గోపాల్ వర్మ అని ఆయనకు పేరు వచ్చిన పిమ్మట, ఆయన మొట్టమొదటిసారి ప్రప్రథమంగా తీసిన మనీ సినిమాని నాకు తెలిసి ఒక 180 షోలో 150 షోస్ వేసాం మేము. రాను రాను ఏ స్థితి పరిస్థితికి వచ్చామంటే, అంటే ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాం కానీ అతను ఎవరో నెల్లూరు నుంచి ఒక బయ్యర్ వచ్చాడు. అతను ఒక్కడికే అన్నపూర్ణ స్టూడియోస్లో షో వేసాం. వేయచ్చు, తప్పులేదు. కానీ నెల్లూరు బయ్యర్ తమ్ముడి ఫ్రెండ్, చెల్లెలి మేనమామ, మేనత్త కొడుకు, తమ్ముడి బామ్మర్ది, ఎదురింటి వాడు ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళే చెప్పారు, అది అతనే చెప్పాడు. ఇలా కాదండి, మాకేదో తెలిసిన వాళ్ళండి, నన్ను వెళ్ళి చూసి రమ్మన్నారు. అంటే ఏ పరిస్థితికి వచ్చిందంటే చూసారు అందరూ, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అయిపోయారు. ఇంకా ఏమైందంటే పరిస్థితి, మనకు తెలిసిన ఆబ్లిగేషన్కో మొహమాటానికో ఎవరో డిస్ట్రిబ్యూటర్ చెప్తారు, సరే ఎవరినో ఒకటి పంపించండి రా అన్నారు. వాడెంత మంచి ఆడియన్స్ అంటే మనకి ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. కూర్చుని ఫస్ట్ రీల్ అయిన తర్వాత నిద్రపోయాడు. ఆడియన్స్ నిద్రపోతే నాగేశ్వరరావు గారు ఓ పని చేయమ్మా, మాకు అప్పట్లో మా అన్నపూర్ణ స్టూడియోస్లో ఆపరేటర్, ఆయన పేరు బాబాజీ, వెళ్ళి బాబాజీకి లాస్ట్ రీల్ వేసేయమని అన్నారు. అదేం సార్ అన్నారు, లాస్ట్ రీల్ వేయు అన్నారు. సార్ నేను వెళ్ళి బాబాజీకి ఏమంటే లాస్ట్ రీల్ వేసేయండి బాబాజీ గారు అన్న. అలాగేనండి అన్నాడు ఆయన. వేసి ఫస్ట్ రీల్ ఆయన ఎందుకండి ఆయన అనలేదు, ఏమిటో వేసేద్దాం అన్నాడు. ఆయనే వేసేసాడు. కిందకు వచ్చిన తర్వాత తలుపు దగ్గర నుంచున్నాం మేము, లాస్ట్ తలుపు దగ్గర నుంచుని ఇప్పుడు గబగబా చప్పట్లు కొట్టన్నారు. ఏంటి సార్ అని పారిపోయాం ఇద్దరం. వాడు గబుక్కుని లేచాడు. లేచిన తర్వాత ఎండ్ క్రెడిట్స్ వస్తున్నాయి. అంటే వాడికి ఎంత తెలియలేదంటే వాడు పడుకుని 1:30 అయింది అనుకున్నాడు. అంటే అది పరిస్థితి.